హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు టాపిక్ ఏంటంటే కాకరకాయ అడ్వాంటేజెస్ ఏంటో చెప్తానండి వీడియో. ఈరోజు కాకరకాయ అడ్వాంటేజెస్. కాకరకాయ చాలా చేదు ఉంటుందండి, అసలు ఎవరు తినరు. కానీ కాకరకాయను మొత్తం చేతి తీసేయలేం, కానీ కొంచెం తీసేయచ్చండి. ఎలా అంటే సాల్ట్తో కాకరకాయ పీసెస్ కట్ చేసి ఎక్కువ మందికి నచ్చదు కదా, చేదు ఉంటుంది అనేసి మొత్తం పోతుందండి. మళ్ళీ కాకరకాయ మంచిగా విటమిన్స్ కూడా ఉంటాయి అందులో. ఇంకా ఇందులో కాకరకాయ ఎక్కువ మందికి నచ్చదు, ఎందుకంటే చేదు ఉంటుంది అనేసి. ఒకసారి తింటే తెలుస్తుంది కదా. కాకరకాయ టమాటా అయినా, కాకరకాయ ఫ్రై అయినా, కాకరకాయ పచ్చడి అయినా బాగుంటాయి కదా తింటే. ఒకసారి తింటే మళ్ళీ తినడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా. కాకరకాయలో ఏమేమి ఉంటాయంటే యాంటీ ఆక్సిడెంట్లు, మళ్ళీ ఇది రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. మళ్ళీ కాకరకాయ చేదు ఉంటుంది కదా, ఆ చేదు కడుపులో ఉన్న నులిగి పురుగులను ఇంకా క్రిములను నాశనం చేస్తుంది. ఇంకా అది కాకరకాయ ఇక వారం తింటాం కదా, ఎక్కువగా తినే వాళ్ళ బాడీలో అది చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ను పెంపొందిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అన్నట్టు. మళ్ళీ కాకరకాయ జ్యూస్ని రోజు తీసుకుంటారు కదా, రోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్ల వంటి ప్రాబ్లమ్స్ రావు. మళ్ళీ కాకర టీలో శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణం ఎక్కువ ఉంటుంది కాబట్టి శరీరానికి చాలా లాభాలు ఉంటాయి అన్నట్టు. ముఖ్యంగా ఇటు కరోనా వల్ల దెబ్బతింటారు కదా, కరోనా వచ్చింది కదా మన ఫ్యామిలీకి. కరోనా వచ్చిన వల్ల శరీరం బాగా దెబ్బతింటుంది కదా. కాకరకాయ టీ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అది ఏవి పాటించట్లేదు కదా, ఒకప్పుడు పాటించినట్టు. చాలామంది చెడు కొలెస్ట్రాల్ బారిన పడతారు, అంటే అడ్డమైన చెత్త అన్నీ తింటారు కదా. అట్లా తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుంది అన్నట్టు. కాకరకాయలో ఇందులో ఉండే గుణాలు శరీరంలో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ స్థాయిని సులభంగా నియంత్రిస్తాయి. అంటే కాకరకాయ తినడం వల్ల ఏమవుతుందంటే చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది చూడే, చెడు కొవ్వు, అది మొత్తం తీసేస్తుంది అన్నట్టు. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయంట. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుందంట కాకరకాయ. ఇంకా కంటి సమస్యలను, ఈ కంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, కంట్లు, వాటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. ఇంకా పొట్టకు సంబంధించినవి, ఇంకా డైజెస్ట్ కాకపోయినా, కడుపులో మంట వచ్చినా, వీటన్నిటికీ కాకరకాయ జ్యూస్ తీసుకుంటే మంచిది అన్నట్టు. ఇంకా ఈ కాకరకాయ ఫ్రై ఉంటుంది కదా, కాకరకాయలా మంచి మెడిసిన్ సంబంధించిన ఉపయోగాలు ఉన్నాయన్నట్టు. ఇంకా ఈ కాకరకాయ ఫ్రై ఉంటుంది కదా, కాకరకాయలా మంచి మెడిసిన్ సంబంధించిన ఉపయోగాలు ఉన్నాయన్నట్టు. ఇంకా మన బ్యూటీ కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. వాటిపై కూడా దృష్టి పెట్టాలి. ఇంకా ఇటు యూజెస్ ఏందో చెప్తా పట్టు. కాకరకాయను ఆయుర్వేద వైద్యంలో మధుమేహం అంటే షుగరు, అంటే జీర్ణక్రియ, అంటే జ్వరం వంటి వాటికి ఉపయోగిస్తారన్నట్టు సమస్యలకు. ఇంకా కాకరకాయలో చేదు ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంకా బ్యూటీకి సంబంధించింది ఏముందంటే కాకరకాయలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల మనకు వచ్చే మోటిమలు, మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి చర్మ సంరక్షణలో కొన్నిసార్లు ఉపయోగిస్తారు, మన స్కిన్కు యూజ్ చేస్తారు.
ఇంకా కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, చక్కటి గీతలు, ముడతలు మరియు చర్మం వృద్ధాప్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ముసలి అయినాక 2-3 సార్లు